నగర రాజకీయంలోకి వస్తే మీ ఒక సీనియర్ లీడర్, సో మీరేం చెప్తారు నగర రాజకీయం కోసం? మునుగోడులో జరిగేటువంటి ఎన్నిక కాదు అన్నది. ఎందుకనంటే ఒక బలుపుతో వచ్చినటువంటి ఎన్నిక. ఆ బలుపు ఎట్లా వచ్చింది అని అంటే, ఒక బిజినెస్ మ్యాన్ గా ఇట్లాంటి లంగ రాజకీయాలు బంద్ చేసి బేషరతుగా ఒక 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 నిజంగానే ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా సమాజంలో రుగ్మతులు పోగొట్టాలని అనుకుంటే విభచార రాజకీయాలు చేస్తున్నది రాష్ట్రంలో. సిగ్గుచే ఓటుకు ఎంతో విలువ ఉన్నది, ఆ ఓటుకు విలువ లేకుండా చేస్తున్నారు. నేను నిజంగానే తప్పు చేశాను, నీ సిబిఐ నా దగ్గర వచ్చింది, నీ ఈడీ వచ్చింది, ఎంక్వైరీ చేసింది, ఈవెన్ నా పర్సనల్ లాకర్లు కూడా ఎంక్వైరీ చేసింది, నీకు ఏం తెలియదు, ఏం దొరకలేదే, 2 మఫ్లర్ దొరికాయి, అది తీసుకొని పోయినారు, చుట్టుచాప్ అయినారు. అది ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ముని మాఫీ చేసేటువంటి హక్కు నీకు ఎక్కడిది? ప్రజలు నీకు ఓటు వేసింది నా కోసం, నా ప్రజల జీవితాల కోసం. ఆమ్ ఆద్మీ పార్టీ పైన కంప్లైంట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు ఎంక్వైరీ చేస్తారు. అదే లెఫ్టినెంట్ గవర్నమెంట్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు వేసి మీరు ముందు పెడితే మీరు ఎందుకు అతని పైన చేయరు? చట్టం ఎవరికైనా ఒకటే కదా. ఆ పార్టీ పెట్టేదో ఏపీలో పెట్టుంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. మీరు పెట్టే ఖర్చు పెట్టే పెద్దలు ఆడ పెట్టుంటే ఆడ ఇంకా సూపర్ బ్రహ్మాండంగా ఉండేది. వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఇండియా శోభన్ అంటే తెలియని మనుషులు లేరు, తెలియని పర్సన్ లేరు. సో తెలంగాణ మానుమూల నుంచి ఢిల్లీ దాకా ప్రసిద్ధి చెందిన ఫైర్ బ్రాండ్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ చైర్పర్సన్ ఇండియా శోభన్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద మీ విశ్లేషణ ఏంటి? సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో పర్టికులర్ గా రాజకీయాలంటే విరక్తి చెందే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉందని చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలంటే. సో ప్రజలు ఒక ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యల పట్ల ప్రజల కోసం పనిచేసే పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో లేవన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అధికార దాహంతో తాపత్రయపడే వాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా ప్రజలకి కావాల్సింది ఏంటి, కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి దానిని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అని ఎవరు కూడా ఇవాళ ఆ వైపుకు ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించకపోవడం, ఇవాళ చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ విషయంలో వైఫల్యం చెందినాయి. దానికి తోడుగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పార్టీలు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడము రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం, దురదృష్టము అని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ గారికి ఉన్నటువంటి ఆదరణ, తను చేస్తున్నటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ భౌగోళికంగా మాత్రమే ఏర్పడింది. వచ్చినటువంటి తెలంగాణలో మనం కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణ, హక్కుల తెలంగాణ కావాలని ప్రజలు అనుకుంటున్నారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ని 100% ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా అది సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు అండ్ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ టీవీకి వచ్చారు. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీలో ఉన్నారు. సో ఎక్కడైనా నిలకడ ఉంటారా? సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా ఫస్ట్ పొలిటికల్ కెరియర్ అనేది కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీలో 8 years వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత షర్మిల నన్ను ఆమె ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక మహిళగా తను ఈ రాష్ట్రంలో నేను పని చేయాలనుకుంటున్నాను అని నన్ను అడిగినప్పుడు ఒక ఉమెన్ ని నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో టిఆర్ఎస్ కి ధీటుగా యాంటీగా పనిచేసేటువంటి పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీ లేదు. ములాఖతులో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మాలాంటి వాళ్ళని గొంతులెత్తి ఎంతసేపు కొట్లాడినా పోరాటం చేసినా అది ఎటుగాకున్నటువంటి పరిస్థితి అవుతున్నది. కాబట్టి ఆమె ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా పని చేస్తుందని తెలిసి నమ్మి ఆమె దగ్గరకు వెళ్ళడం జరిగింది. బట్ నాకు అది ఎక్కడగా ప్రాపర్ గా నాకు కనిపించలేదు. కాబట్టి ఆ ఫ్లేవర్, తెలంగాణ ఫ్లేవర్ లేని దగ్గర నేను ఉండడం అన్నది సరైనటువంటిది కాదు అనుకుని నేను వెనక్కి బయటకు రావడం జరిగింది. సో ఇవాళ నేను ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. సో మీలాంటి వాళ్ళు మా ప్లాట్ఫామ్ కి కరెక్ట్ గా ఉంటుంది, తెలంగాణ ఫేస్ మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నామని వాళ్ళు నన్ను అడిగినప్పుడు తప్పకుండా అని చెప్పేసి నేను నా ప్రొఫైల్ సెండ్ చేసిన తర్వాత రమ్మన్నప్పుడు వెళ్ళి కలిసి నేను ఆ రోజు సోమనాథ్ భారతి సార్ తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, తన ఆధ్వర్యంలో మనీష్ సిసోడియా సార్ ఇవాళ డిప్యూటీ సీఎం గా ఉండి ఇవాళ
ఒక విద్యని ఒక మంచి పొజిషన్ లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఇవాళ ఢిల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నెంబర్ 1 పొజిషన్ లో పెట్టినటువంటి ఒక మనీష్ సిసోడియా సార్ ఆధ్వర్యంలో నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు బురదలో రాయి వేస్తున్నప్పుడు బురద మన పేరు పడుతుందని మనకు తెలుసు. కానీ బురదలో రాయి వేసింది ఎవరు? బురద పార్టీ. ఆ బురద పార్టీలో ఉన్నటువంటి చెత్త రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు చేయలేనటువంటి పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది. మేము 30 సంవత్సరాలు నా పార్టీ పుట్టి అని చెప్పుకుంటున్నాము. ఇవాళ 8 సంవత్సరాల నుంచి నేను అధికారంలో ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ 10 సంవత్సరాల్లోనే పుట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మీరు చేయలేనటువంటి పని, మీకన్నా ముందున్నటువంటి వాళ్ళు చేయలేనటువంటి పనిని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చెప్పుకోవట్లేదు. అతని యొక్క రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ప్రతి బిడ్డకి క్వాలిటేటివ్ విద్యను ఇస్తుంది, ప్రతి బిడ్డకి హెల్త్ ను ఫ్రీగా ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్ మహిళలకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తుంది, తర్వాత వాళ్ళకి కావలసినటువంటి కామన్ మినిమం కావాల్సిన వాటర్ ఫ్రీగా ఇస్తుంది, తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక 300 యూనిట్ వరకు విద్యుత్తును ఫ్రీగా ఇస్తుంది. ఇదే కాకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి మహిళలు ఉండేటువంటి వాళ్ళకి ఒక కొడుకుగా కేజ్రీవాల్ గారి వల్ల వాళ్ళకి మీరు ఏ తీర్థయాత్రకు వెళ్తారో చెప్పండి అని వాళ్ళకి ఆ తీర్థయాత్రకు తీసుకెళ్లి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉపాధి వైపుకి కావాల్సినటువంటి యువతకి ఒక 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకో 20 లక్షల ఉద్యోగాలు వచ్చే 2-3 ఇయర్స్ లో అవి కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇట్లా గ్రాడ్యువల్లీ 1 by 1 ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కేజ్రీవాల్ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏది అరికట్టలేకపోతున్నాం ఆమ్ ఆద్మీ పార్టీని. కాబట్టి అవినీతి లేనటువంటి పార్టీకి మరకలేనటువంటి పార్టీకి మరకలు అనిపిస్తే ఇట్లైనా మేము దూరం చేయొచ్చునేమో అన్న ఒక ఆలోచన. దీనితో పాటుగా ఇవాళ ఢిల్లీలో పుట్టి వృక్షమయ్యి పంజాబ్ కు వెళ్ళి అక్కడ కూడా వృక్షమయ్యి ఫలాలు అందుతున్నటువంటి ప్రజలు దేశవ్యాప్తంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి ఇది గుజరాత్ లో రేపు బీటలు వారబోతుంది, బీజేపీ యొక్క గోడలకి బీటలు వారబోతుంది. గుజరాత్ లో మార్క్ ఆమ్ ఆద్మీ పార్టీ మార్క్ కనబడబోతుందన్న భయంతోనే మా మీద మరకలు జల్లేటువంటి ప్రయత్నం చేశారు తప్ప ఎలాంటిది లేదు. ఇప్పుడు మొన్న మా పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తూ ఒక మీడియా కోఆర్డినేటర్ పనిచేస్తున్నటువంటి వ్యక్తి విజయనగర్ గారు కూడా అరెస్ట్ చేశారు. సో విజయనగర్ యొక్క స్ట్రాటజీతో కీలకంగా పంజాబ్ లో గెలవడానికి కారణమైంది. అది రేపు సేమ్ యాసిటీస్ గా గుజరాత్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి గుజరాత్ లో ఇంత అసలు ఏమీ లేని దగ్గర గుజరాత్ లో ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం తనే. కాబట్టి తనని కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని తను మనీష్ సిసోడియా సార్ తో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఒక సిబిఐ రోజు పిలిచి తనని గంటల తరబడి మాట్లాడి నీవు ఎలాగైనా మనీష్ సిసోడియా పేరు చెప్పు, ఈ లిక్కర్ కు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాడు అని చెప్పేసి మీరు చేసి తను ఒప్పుకోకపోవడంతో తనను కూడా అరెస్ట్ చేసి ఇవాళ మీరు పెట్టినారు. సో ఇప్పుడు ఆరోపణలు చేయడం ఈజీ, ఆరోపణలు నిజ నిర్ధారణ అయినప్పుడే కదా తను దోషి అని తేలేది. సో ఇవాళ జస్ట్ నేను బట్టగాల్చి నీ మీద వేసేసిన నువ్వు తూడ్చుకుంటావా కడుక్కుంటావా అని ఇష్టము అని అంటే ఇవాళ అదే చెప్తుంది. పార్టీలకు అతీతంగా మీకు అవకాశం వచ్చినా మీరు మంచి పనులు చేయలేకపోయినారు, సమాజానికి పే బ్యాక్ టు ద సొసైటీ అనుకున్న వాళ్ళని మీరు ఒక లైన్ లో మీరు నిలబెట్టలేకపోయినారు. అది ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో చేస్తున్నారు. కాబట్టి ఆ అక్కసుతో అది జరగకూడదు. ఎప్పుడు కూడా ఈ దేశము అవినీతిలోనే ఉండాలా, ఈ దేశం ఎప్పుడు డెవలపింగ్ లోనే ఉండాలా, డెవలప్డ్ కంట్రీగా కావద్దు. ఇప్పుడు ప్రజలు అనే వాడికి అన్ని వసతులు ఇవ్వద్దు, వసతులు ఇచ్చినట్లయితే వాళ్ళు మనల్ని గుర్తించరు. ప్రజలు ఎప్పుడు కూడా యాచించే పొజిషన్ లోనే ఉండాలా, దాఖలుగా ఉండొద్దని మీ కుటిల బుద్ధి రాజకీయాలను మార్చుకోండి. ఇవాళ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఇవాళ మీడియా అనేది చాలా అలర్ట్ గా ఉంది. సోషల్ మీడియాలో ప్రతిదీ ఎక్కడ ఏం జరిగినా కూడా ఇవాళ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇవాళ మనకు తెలిసిపోతుంది. మీరు అంత అవసరం. రీసెంట్ గా గుజరాత్ లో కేజ్రీవాల్ గారు ఒక ఆటో వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి వెళ్తే కనీసం అక్కడ వెళ్లకుండా కట్టడి చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వాలు వల్ల మనకు కనబడుతున్నాయి. అదే కేజ్రీవాల్ గారు అక్కడికి వెళ్ళారు, భోజనం చేశారు. మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళినప్పుడు ఇంకో సోదరుడు తను సఫాయి పని చేస్తారు. తను అడిగాడు, సార్ మీరు నా ఇంటికి భోజనానికి రండి అంటే నీ ఇంటికి నేను తప్పకుండా వస్తాను, అంతకన్నా ముందు నీవు నా ఇంటికి రా,
నువ్వు నా కుటుంబంతో భోజనం చేయి, నువ్వు నా ఢిల్లీకి రా, నీ టికెట్లు నేను బుక్ చేస్తున్నాను అని చెప్పి అలా ఫ్యామిలీతో పిలిచి భోజనం పెట్టినటువంటి వాళ్ళు భారతదేశ చరిత్రలో ఏ ఒక్క నాయకుడికైనా ఉందేమో చెప్పండి మీరు. అంటే కామన్ మ్యాన్ కి దగ్గరగా కనెక్ట్ అవుతూ వాళ్ళ ప్రేమకు దాసోహం అవుతున్నటువంటి కేజ్రీవాల్ గారిని ఇవాళ ఇబ్బంది పెట్టాలన్నటువంటి పని, దాంట్లో హీరోల్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మనీష్ సిసోడియా గారిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే ఇవాళ అంత ఈజీగా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అన్నది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బురద పార్టీకి బురద చల్లాలనుకుంటే ఆ బురద నీ మీదనే పడుతుంది అన్నది వాళ్ళు గమనించాల్సినటువంటి విషయం. రెండోది ఏంటి అని అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి స్థాయిలో కేజ్రీవాల్ గారు ఉండాలి అని చెప్పేసి రీసెంట్ గా జరిగినటువంటి సర్వేలో 68% ప్రజలు పబ్లిక్ కోరుకుంటున్నారు. కాబట్టి వీటన్నింటిని భరించలేనటువంటి అక్కసుతోనే ఈ రాజకీయ కోణంలో లబ్ధి పొందాలని వాళ్ళు చేసేటువంటిది తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ మరకలేనటువంటి పార్టీ, మచ్చలేనటువంటి పార్టీ. అంత దూరం అవసరం కదండి. నిజంగానే కేజ్రీవాల్ గారు నాటకంలో పనిచేస్తున్నటువంటి మనీష్ లాంటి వాళ్ళు ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళకి లేదు. వాళ్ళు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ ఢిల్లీ గవర్నమెంట్ బాక్స్ చేపిస్తున్నారు. అలాంటిది ఈ లిక్కర్ విషయంలో కక్కుర్తి పడతారని మనం అనుకుంటాము. ఆలోచించండి, ఇంత చీప్ అంటే ఒక ఆరోపణ చేసినా కూడా దానికి మినిమం అనే బేస్ ఉండాలి. ఒక ఆరోపణ చేసినప్పుడు వాస్తవమా కాదా, ప్రజలు నమ్ముతారా లేదా అని కూడా ఆలోచించాలి. ఏ రోజైతే వాళ్ళు మనీష్ సిసోడియా యొక్క ఆరోపణలు మొదలుపెట్టిందో బీజేపీ, ఆటోమేటిక్ గా గుజరాత్ లో మా గ్రాఫ్ 4% పెరిగింది. ఇది గమనించారు. అందుకే కేజ్రీవాల్ సార్ చెప్పారు, తొందరగా అరెస్ట్ చేయండి మనీష్ సిసోడియా గారిని, మేము ఇంకా మా ఓట్ బ్యాంక్ ఇంకో 3% పెరుగుతుంది, 7% చేరుకుంటామని చెప్పారు. ఇంతకన్నా ఏం కావాలా? మీకు దమ్ముంటే అరెస్ట్ చేసి ఇప్పుడు నేను నిజంగానే తప్పు చేశాను, నీ సిబిఐ నా దగ్గర వచ్చింది, నీ ఈడీ వచ్చింది, ఎంక్వైరీ చేసింది, ఈవెన్ నా పర్సనల్ లాకర్లు కూడా ఎంక్వైరీ చేసింది, నీకు ఏం తెలియదు? ఏం దొరకలేదే. 2 మఫ్లర్ దొరికాయి, అవి తీసుకొని పోయినారు, చుప్ అయినారు. సిగ్గుశరం ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీలో చదువుకున్నోడు ఉన్నాడా, గుండాగిరి చేసే వాళ్ళు ఉన్నారా, ఎవరున్నారు అంటే ఆలోచించుకోవాలి. మీలాగా మేము కోట్ల రూపాయలు ఇవాళ మీ దోస్తులకు మేము దోచిపెట్టలే, రుణమాఫీ చేయలే. రైతులకు రుణమాఫీ చేయమంటే మీ దగ్గర డబ్బులు లేవు, కానీ ప్రజల సొమ్ముని అప్పనంగా కాజేస్తూ కోట్ల రూపాయలకు ఇవాళ అంబానీ అనేటువంటి, అదానీ అనేటువంటి వ్యక్తులు ఇవాళ ప్రపంచ కుబేరులుగా వాళ్ళు తయారయ్యారంటే ఎవరి వల్ల తయారయ్యారు? మరి సామాన్యంగా నీకు రూపాయలు, నాకు రూపాయలు, నీకు రూపాయలు, ఎందుకు మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం? మనం ఎందుకు అప్లపాలు అవుతున్నాం? మనము గల బతకాలంటే కూడా కామన్ మినిమం నీడ్స్ కోసం ఎందుకు మనం పరిగెడుతున్నాం? సో ఇవాళ వాళ్ళు ఏం పొడిచినారు, మనం ఏం పొడిచలేదు. అది ఆలోచించండి. అతనికి బ్యాంకులు కోట్ల రూపాయలు, ఓన్లీ ఒక ఎస్బీఐ బ్యాంక్ ఒకటే 12,000 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది అని అంటే ఆలోచన చేయండి. మనం వెళ్ళి అప్పు కావాలని బ్యాంక్ అడిగితే మనకు అప్పిస్తుందా? 1,00,000 ఎంత పడుగు లిస్ట్ అడుగుతుంది. అలాంటి వాళ్ళు ఒక ప్రొఫైల్ పంపిస్తే చాలు, ఆటోమేటిక్ గా మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరకే బ్యాంకులు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అది ప్రజల సొమ్ము కదా. ప్రజల సొమ్ముని మాఫీ చేసేటువంటి హక్కు నీకు ఎక్కడిది? ప్రజలు నీకు ఓటు వేసింది నా కోసం, నా ప్రజల జీవితాల కోసం, మా బాగు కోసం, మా జీవితాలు బాగుపడాలని మీకు ఓటు వేసినాం తప్ప మీకు ఇవాళ ప్రజల సొమ్మును అప్పనంగా ఒక కార్పొరేట్ వ్యవస్థలకి, నీ దోస్తులకి, దోస్తువాదులకి దోచిపెట్టడం కోసం కాదన్నది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనీష్ సిసోడియా గారి పైన మీరు ఆరోపణలు చేసినప్పుడు అదే పార్టీగా సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సైమల్టేనియస్ గా లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కడైతే మీకు ఇచ్చారో, లెఫ్టినెంట్ గవర్నర్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆయన ఖాదీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన బిడ్డకి ఇచ్చినటువంటి ప్రాజెక్టులు అయి ఉండొచ్చు, తర్వాత ఇతరులకి అక్కడ చేసినటువంటి కుంభకోణ విషయం అయి ఉండొచ్చు. దాని పట్ల 1,400 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, 1,400 కోట్ల కుంభకోణం అయిందని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్ పైన ఆరోపణలు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. మరి అది ఎందుకు తీసుకోరు మీరు? తర్వాత అక్కడ ఉన్నటువంటి పిఎం ఉదయ్ స్కీమ్ కింద కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి ట్యాక్స్ 850 రూపీస్ కట్టాల్సిన దగ్గర మీరు ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇలాంటి దానిపైన కూడా కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి సోమనాథ్ భారతి గారు చెప్పారు. మరి అది ఎందుకు మీరు అతని పైన ఎంక్వైరీ చేయట్లేదు? అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పైన కంప్లైంట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు ఎంక్వైరీ చేస్తారు. అదే లెఫ్టినెంట్ గవర్నర్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు వేసి మీరు ముందు పెడితే మీరు ఎందుకు అతని పైన చేయరు? చట్టం ఎవరికైనా ఒకటే కదా. ఇదే అమిత్ షా కొడుకు జై షా తను ఒక కంపెనీకి అప్పటిదాకా అప్పులో ఉన్నటువంటి కంపెనీ 50,000 రూపాయల ఉన్నటువంటి కంపెనీ టర్న్ ఓవర్
ఒక్క సంవత్సరంలోనే 80 కోట్లకు పెరిగిందంటే దాదాపు 16,000 రెట్లు పెరిగిందని ఇచ్చినారు. మరి మాకెందుకు పెరుగుతలేదు మా ఆస్తి? ఇలాంటి వాటిపై ఎందుకు జరుగుతలేదు ఎంక్వైరీ? ఇది అక్కడ డొల్ల కంపెనీలు ఏమున్నాయి, వాటి గురించి ఏం జరుగుతుందని ఎందుకు చేయట్లేదు మీరు? ఇప్పుడు ఢిల్లీలో పంజాబ్ లో ఉన్న పార్టీ కోసం ఈ తెలంగాణలో అసలు అనుకునేట్లు కూడా వస్తాయో లేవో తెలియదు. పోరాడుతున్నారు. ఒక మాట, మంచి కోసం పని చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం టైం పట్టొచ్చు. మీరు ఎవరు గమనించినట్లయితే తెలంగాణలో సామెత ఉంటుంది, అసత్యము అనేది నువ్వు గడప దాటక ముందుకే ఊరంతా తిరిగేస్తుంది. నిజాన్ని 10 మందికి తెలవాలంటే టేక్ టైం. సో ఆమ్ ఆద్మీ పార్టీ చేసే నిజమైనటువంటి పనుల గురించి ప్రజలకి కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఒక్కసారి తెలిసిన తర్వాత సచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలకు ఓటు వేయాలన్నది గుర్తించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కానీ, టిఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, వీళ్ళు ప్రజలకి గెలిచిన తర్వాత పని చేయరు, ప్రజలతో ఉండరు, ప్రజల మధ్య తిరగరు. కాబట్టి ప్రజలకి నోటు ఇచ్చి ఓటు తీసుకోవాలనుకుంటారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉండి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను, వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకుంటూ ప్రభుత్వాలకి తెలియజేయడం కోసం ప్రతిపక్ష పాత్ర పనిచేయాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుతుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ కాన్ఫిడెన్స్ తోనే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ అంటే ఏంటో తెలుస్తుంది. సామాన్య కార్యకర్తలు కూడా మీ దగ్గర లేదు కదా, లేనప్పుడు మీరు ఏ ధీమాతో చెప్తున్నారు మీరు అధికారంలో వస్తుంటే? ఒకటి నేను గుర్తుంచుకోవాలా, నేను ఇప్పటికిప్పుడు అధికారంలో వస్తానని నేను చెప్పట్లేదు. ఒక మార్పు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకుంటుంది. అది ఆ మార్పు ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా ఇప్పుడు నేను చెప్పలేను. కానీ మార్పు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి నా దగ్గర పెద్ద క్యాడర్ మీద మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇవాళ మేము పంజాబ్ లో గెలిచినామంటే పంజాబ్ లో ఎవరైనా ఊహించారా? అంత పెద్ద రెవల్యూషన్ వస్తుంది పంజాబ్ లో ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే, అక్కడ దేశవ్యాప్తంగా మీరు ఎక్కడ గమనించినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటరే వాలంటరీగా పనిచేస్తారు. నోట్ దిస్ పాయింట్. ఎందుకు అనంటే, ఒక నోటు ద్వారా వచ్చేటువంటి మాట అన్నది 10 మందికి స్ప్రెడ్ చేస్తారు. నీ ఇంట్లో నువ్వు ఒక్కదాన్ని మారితే కనుక నీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా మారుతారు, నీ చుట్టాలు మారుతారు, నీ ఫ్రెండ్స్ మారుతారు, నీ చుట్టూ ఉన్నటువంటి నైబర్స్ మారుతారు. దట్ ఈస్ ఆమ్ ఆద్మీ పార్టీ క్యాపబిలిటీ, కెపాసిటీ. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది. దట్ ఒక ఉమెన్ లీడర్షిప్ లో అది ఇంకా ఎక్కువగా పాసిబుల్ అవుతుంది. ఒక మహిళగా నేను పోయినంత ఈజీగా నీ తమ్ముడు పోయి మాట్లాడలేదు. ఎందుకు అనంటే, మహిళకి అంత యాక్సెస్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. మహిళకి ఆ కష్టాలేంటి, నష్టం ఏంటి, తనకు ఉన్నటువంటి సహనం, ఓర్పు అన్నది ఆ ప్రజల్లో రిసీవ్ చేసుకుంటారు. ఒక మహిళ చెప్తే అబద్ధం చెప్పదు, నిజం చెప్తుంది. తను తీసుకున్నటువంటి చెప్పేటువంటి దానిని ఆ ప్రజలు దాన్ని గ్యారంటీగా తీసుకుంటారు. కాబట్టి మోర్ ఓవర్ ఇవాళ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఇంకా ఫాస్ట్ వర్క్ చేయండి, ఇంకా మీ మూవ్మెంట్ పెంచండి, మేమున్నాం మీతో అని చెప్తున్నారు. సో దెన్ వి ఆర్ ట్రైయింగ్. విషయం ఏంటంటే, మీరు కాంగ్రెస్ లో మీకు ఒక మంచి అత్యున్నత స్థానం ఇచ్చారు, అక్కడ కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఎక్కడ చూసినా సరే ఇందిరా శోభన్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు, ఇక్కడ వైఎస్ఆర్టీపీ ఇచ్చారు అని ఇలా అంటే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మరి మిమ్మల్ని నమ్మి ఆమ్ ఆద్మీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎలా ఓటేస్తారంటారు? అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఏంటి అంటే, మీడియా సోదరులకు మీ ద్వారా చెప్తున్నది ఏంటి అంటే, ఇందిరా శోభన్ పార్టీలు మారుతుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ మీరు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేను 8 సంవత్సరాలు పనిచేసిన, నిస్వార్థంగా పనిచేసిన, ఒక్క రూపాయ గాని ఒక దేనికోసం నేను ఆశపడకుండా పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీడిన? ఆనాడు అక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ప్రాపర్ గా పని చేయట్లేదు, పని చేసామని తీసుకోవట్లేదు, టిఆర్ఎస్ తో ములాఖాతులో పనిచేస్తున్నాను. సో నేను దానికి యాంటీ. కాబట్టి నేను బయటకు రావాల్సి వచ్చింది. నేను బయటకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. ఆమ్ ఆద్మీ సెకండ్ షర్మిల పార్టీలో, షర్మిల పార్టీ పేరు ఏంటో తెలియనప్పుడు ఆమెతో వెళ్ళాను. ఆమె పార్టీ రిజిస్ట్రేషన్ కాకముందుకే నేను బయటకు వచ్చిన. కాబట్టి ఆ పార్టీలో నేను పని చేసినందుకు మాత్రం ఒక మహిళ సాటి మహిళగా ఇప్పుడు ఫోన్ చేసిన అక్క నాకు ఇంకో ఇంటర్వ్యూ కావాలంటే వేసిన చెల్లి నా సోదరి ఉమెన్ అడిగిందని నాకు యాక్సెస్ అది ఉంటుంది. సో ఒక మహిళగా ఆటోమేటిక్ ఇంకో మహిళకి క్లోజ్ రిలేషన్ ఉంది. సో అలాంటప్పుడు అలాంటి షర్మిల గారిని మీరు రిలీజ్ రావడం అంటే అదే అక్కడ ఏం జరిగింది? ఎంత సంగీతంగా ఉన్నా కూడా కొన్ని విషయాల వరకే మనం చేయగలుగుతాం తప్ప సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇందిరా సెల్ఫ్ రెస్పెక్ట్ యాంగిల్ లోనే నేను బయటకు రావాల్సి వచ్చింది. అదే లైవ్ లో ఉన్నా. వాళ్ళు తెలుసుకున్న తర్వాత నేను వచ్చిన తర్వాత నేను ఏమేమి చెప్పానో వాళ్ళు రెక్టిఫై చేసుకునే పనిలో వాళ్ళు పడ్డారు. అది ఈ రోజు వరకు కూడా ఉన్న పొజిషన్ కూడా అదే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో
వాళ్ళు ఎంత చేసినా ఏం చేసినా ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. లేకపోతే షర్మిల గారు ఒకప్పుడు జగన్ కి బాణంలో పనిచేస్తారు, ఇప్పుడు టిఆర్ఎస్ కి బాణంలో పనిచేస్తారు అని అంటున్నారు. అది వాస్తవం అని తెలుసా లేకపోతే అవాస్తవం తెలిసి మీరు బయటకు వచ్చారా? అసలు ఎందుకు బయటకు వచ్చారు మీరు అక్కడి నుంచి? ఇప్పుడు ఆమె టిఆర్ఎస్ కి బాణంగా పనిచేస్తుందా, బీజేపీకి బాణంగా పనిచేస్తుందా, ఇంకోటి బాణంగా పనిచేస్తుందా, నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలా? అట్లీస్ట్ వాళ్ళు ఇక్కడ బలపడితే, ప్రజలు వాళ్ళని విశ్వసిస్తే, వాళ్ళకి బలంగా ఇవాళ ఇక్కడ బలం ఉంది అని అనుకుంటే అప్పుడు మనం వాటి గురించి మాట్లాడతాం. సో వాళ్ళు ప్రజలు పట్టించుకునే పరిస్థితే లేదు. ఎందుకు లేదు అని అంటే, ఆమె ఒక ఉమెన్ అయినప్పటికీ కూడా, రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ వాదం అన్నది వాటి ముందు దిగదిప్పుగానే. సో ఆ వాదం ముందు అవన్నీ ఏమి పనికిరాదు. తెలంగాణ వాదం అనేది స్ట్రాంగ్ గా ఉంది, ప్రజల్లో ఇంకా ఉంది. అదంతా ఈజీగా పోయేటువంటి పొజిషన్ లో లేదు. కాబట్టి ఆ పార్టీ పెట్టేదో ఏపీలో పెట్టుంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఈడ పెట్టే ఖర్చు పెట్టే పైసలు ఆడ పెట్టుంటే ఆడ ఇంకా సూపర్ బ్రహ్మాండంగా ఉండేది. జగ్గారెడ్డి నిన్న మనం స్టేట్మెంట్ చూసాను, మీకు ముఖ్యమంత్రి కావాలంటే 3 రాజధానుల బదులు 3 రాష్ట్రాలు చేసుకొని నీ ఒక రాష్ట్రం మీ అన్న ఒక రాష్ట్రం తీసుకుంటే బాగుంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అనుకున్నాను, అది చూసినప్పుడు అనుకున్నాను నిజమేనేమో అని అనిపించింది నాకు ఒక నిమిషము. ఎందుకంటే మనకు అనువుకాని దగ్గర ఇది నాది అని పోరాటం చేయడము సరైనది కాదు. మనం ఎక్కడ రాజశేఖర్ బిడ్డకి తెలంగాణలో అసలు ఒక పార్టీ పెట్టుకునే అంత ఇది కూడా లేదా? రాజశేఖర రెడ్డి గారి కూతురు అని అంటే అభిమానిస్తారు అందరూ. పార్టీ పెట్టొద్దని ఎవరు అనలేదు. పార్టీ పెట్టుకునే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ పార్టీ పెట్టుకోవడమే కాదు కదా, నీ పార్టీ ఒక లక్ష్యంతో పెట్టినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కావాలి, లక్ష్యం నీది. ముఖ్యమంత్రి లక్ష్యం ఎప్పుడు అవుతుంది? నువ్వు ప్రజల మధ్య నీకు విశ్వాసం కలిగినప్పుడు ముఖ్యమంత్రి అవుతావు. ఆ విశ్వాసం పెరగాలంటే ఏం కావాలా? ఇక్కడ తెలంగాణ వాదం ఉండాలా, ఆ ఫ్లేవర్ ఉండాలా, ముందు నుంచి ఇలా కొట్లాడి ఉండాలా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా. సో పెద్ద చేసడానికి డిఫరెంట్, దానికి దీనికి ఎక్కడ కూడా కంపారిజన్ లేదు. వాటిని భయపడుతున్నారు కాబట్టి మన ఎమ్మెల్యేలు వాళ్ళకు ఈ స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చారు. మరి దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఇప్పుడు ఆమె ఒక ప్రజాప్రతినిధి అయితే టిఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్యే పట్ల ఆమె మాట్లాడినటువంటి భాషను, ఆ మాట్లాడినటువంటి విషయాల పట్ల కంప్లైంట్ చేసినారంటే ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ పరిధిలో ప్రజాప్రతినిధి ఉంటుంది కాబట్టి స్పీకర్ కంప్లైంట్ ఇస్తారు ఎవరైనా. మరి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు స్పీకర్ కి ఇచ్చారో వాళ్ళకే తెలియాల. ఆ రూల్ అన్నా ఇచ్చినోడి కన్నా రూల్ తెలియకుండా ఉండాలా, తీసుకున్నోడి కన్నా రూల్ తెలియకుండా ఉండాలా. అంటే ఏం తెలియకుండానే వాళ్ళు ప్రజాప్రతినిధులు ఏం తెలియకుండానే స్పీకర్ గా ఆయన దాన్ని ఏమంటారు ప్రమాణ స్వీకారం చేసి అనుకోవాలా. లేదా ఈ రెండు కూడా కాదు అని అనుకుంటే ఎన్ని ఏమంటారు రోజు ఎంత మీటింగులు పెట్టినా, ఎన్ని ఛానల్ ఎవరు 2 ఛానల్ ఆమెను మోసినా, ఎంత దాన్ని ఏమంటే జాతీయులు పెట్టి లేపినా పార్టీలు వేసే పరిస్థితి కనబడతలేదు, ఎవరు నా గురించి మాట్లాడతలేరు అని అనుకున్న సందర్భంలో టిఆర్ఎస్ వాళ్ళు ఎవరు బదిలాన పోర్రబై ఒక కంప్లైంట్ నా మీద చర్చ నడుస్తుంది. ఈ చర్చలో మళ్ళీ నేను ఉంటున్న ఉద్దేశంలో అయితే అయిందేమో నాకు తెలియదు, మేబీ అయింటదేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక స్త్రీగా అంటే మీరు ప్రగతి భవన్ వెళ్ళారు, మిమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు. కనీసం ఒక స్త్రీ అని కూడా మిమ్మల్ని చూడకుండా అరెస్ట్ చేస్తున్నారు. మరి సరే దీనిపైన అంటే మాట్లాడే గొంతుల్ని నొక్కేస్తున్నారు. దీనిపైన మీ విమర్శ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటారు? కేసీఆర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు అంటే గౌరవం లేదన్నది ముమ్మాటికి వాస్తవం. మీరు అలా అంటున్నారు. మన మేయర్ కూడా ఒక మహిళ కదా. సో మేయర్ మహిళ కంటే మేయర్ గౌరవం ఇచ్చారు కాబట్టి కదా ఒక మహిళా స్థానంలో హైదరాబాద్ మొదటి మహిళ. ఇప్పుడు మేయర్ గురించి చిన్నల గురించి మీరు మాట్లాడుతున్నారు. మహిళా మంత్రి లేకుండా ఫస్ట్ టర్మ్ మొత్తం వాళ్ళ యొక్క అసెంబ్లీ నడిచింది, వాళ్ళ యొక్క ప్రభుత్వం నడిచింది. సెకండ్ టర్మ్ లో కూడా మాలాంటి వాళ్ళని గొంతెత్తి మాట్లాడితేనే రెండోసారి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయినట్టునే మంత్రి పదవి ఇచ్చారు. మహిళా కమిషన్ లేకపోతే నాలాంటిది నాతో పాటు ఇంకో 40 సోదరీమణులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తేనే ఇవాళ ఆ మహిళా కమిషన్ గా సునీతా లక్ష్మారెడ్డి గారికి ఇచ్చారు. సో మహిళల గౌరవంగా ఎక్కడ చివరికి బతుకమ్మ చీరలు ఇచ్చి కూడా అవమానిస్తున్నారు కదా. 40 రూపాయల చీర ఇచ్చి నువ్వు రేషన్ షాప్ డీలర్ల నుంచి నువ్వు బతుకమ్మ చీరలు ఇస్తున్నావు. ఆ బతుకమ్మ చీరలు ఇచ్చినది క్వాలిటీ లేని, నాణ్యత లేని నేత చీరలను చెప్పినప్పుడు నేత చీర కాదు, నువ్వు ఇచ్చింది పాలిస్టర్ చీరే, 40 రూపాయల చీరే. 340 కోట్ల రూపాయల్లో 40 రూపాయలు నాకు ఇస్తున్నావు, మిగతా 320 కోట్లు నువ్వే మిగులుతున్నావు. ఇంకేనా? ఇప్పుడు ఆ చీరను తీసుకొచ్చిన మొహాన పెట్టిన, క్వాలిటీ చూపించిన,
1,00,00,000 మందికి చీరలు పంచినావు, 1,00,00,000 మందికి 40 రూపాయలు లెక్క క్యాలిక్యులేట్ చేయి ఎంత అవుతుందో, మిగతా పైసలు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసే వాళ్ళం కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్న బిడ్డ కూడా బెనిఫిట్ పడుతుంది, లాభపడుతుంది అనుకున్నాం. నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు జరుగుతాయి అనుకున్నాం. ఇవాళ నీళ్లు నీ ఇంటికే వచ్చే, నిధులు నీ ఇంటికే వచ్చే, నియామకాలు కూడా నీకే వచ్చాయి. మరి నాకేం వచ్చింది? బొందల గంట వచ్చింది, చావులు వచ్చాయి, మరణాలు వచ్చాయి, ఇది నాకు మిగిలింది కాబట్టి నా ఆవేదన. ఇవాళ ప్రతి పైసా కూడా మేము కట్టినటువంటి ట్యాక్స్, ప్రతి పైసా మేము ఇచ్చేటువంటి రూపాయి, ఈ రూపాయికి అకౌంటబిలిటీగా ఉండాల్సినటువంటి నీవు మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షాలు మాట్లాడితే తప్పెట్లా అవుతుంది? నీకు దమ్ము ఉంటే, ఇవాళ ధైర్యం ఉంటే, నేను ఆరోపించిన ఆరోపణల పట్ల నువ్వు బయట పెట్టి రమ్మన్, నీ స్కూల్కి వస్తావా, నీ హాస్పిటల్కి వస్తావా, ఇక్కడ ఉన్నటువంటి ఏ రంగాన్ని, ఈవెన్ నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తావా, ఏ దానికైనా నేను ఛాలెంజ్. ఈవెన్ నీ మిషన్ భగీరథ, నీ మిషన్ భగీరథ ప్రాజెక్టు బ్రహ్మాండం అని చెప్పేసి కేంద్రం సర్టిఫికేట్ ఇచ్చింది. సిగ్గుండగా బీజేపీ ఈ విషయంలో. ఇవాళ పొద్దున స్టేట్మెంట్, మిషన్ భగీరథ బేస్ బ్రహ్మాండంగా ఉన్నది, దీనికి మేము ఏంటి ఏదో స్థానం ఇస్తున్నామని ఇచ్చినారు వాళ్ళు ఇవాళ. సో తెలుగున్నోడు ఎవడన్నా మిషన్ భగీరథ 50,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ పెడితే ప్రాపర్ గా ఇప్పటిదాకా ఇంకా ఇళ్లకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. 5,000 కోట్ల రూపాయలు పెడితే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేట దానికి 50,000 కోట్ల రూపాయలు పెట్టి కొడుకుని దానికి కార్పొరేషన్ పెట్టి కొడుకుని దానికి ఇన్ఛార్జ్ గా పెట్టి 50,000 కోట్ల రూపాయలు మింగిద్రే. ఎవడబ్బ సొమ్ము 50,000 కోట్ల రూపాయలు అడుగుతున్నారు. ఇన్నటి దాకా మాట్లాడిన బీజేపీ మంత్రులు అందరూ కూడా కుంభకోణం కుంభకోణం. నిన్న కాకుండా ధర్మపురాలు ఎందుకు మాట్లాడాడు? కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంత కలిపి 2,50,000 కోట్ల రూపాయలు అంతే కదా. ఇప్పుడు ధర్మపురి అరవింద్ చెప్పినటువంటివి అధర్మంగానే ఉన్నాయని ఇప్పుడు మరి ఆయన ఒప్పుకున్నట్ట అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఎంపీగా 2,50,000 రూపాయల కుంభకోణం జరిగిందని నువ్వు చెప్పినావు. నీ ప్రభుత్వం ఏమో ఈ మిషన్ భగీరథ బ్రహ్మాండం బేస్ అని చెప్పేసి సర్టిఫై చేసింది. మరి ఎట్లా లెక్క? ఎవరు లెక్క? ఇప్పుడు మీరు పంచుకున్నారా, వాళ్ళు పంచుకున్నారా? ఎవరెవరికి తమ్ములాగా పని చేస్తున్నారు? ఎందుకు ప్రజల్ని ఫూల్ చేస్తున్నారు? ఎందుకు ప్రజల్ని ఇవాళ పప్పిడిలా మాట్లాడాలని అనుకుంటున్నారు? కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రతిదానికి కూడా మూల్యం చెల్లించుకో తప్పదు. ప్రజా సొమ్ము ప్రజలకి ప్రాపర్ గా యూటిలైజ్ చేసినప్పుడు మాత్రమే. ఇది తెలంగాణ సొమ్ము. 1,200 మంది బిడ్డలు అశుడు బాస్త వచ్చినటువంటి తెలంగాణలో ప్రతి రూపాయి ఇవాళ ప్రతి బిడ్డకు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 1,200 కుటుంబాలను ఏ ఒక్కనాడన్నా కేసీఆర్ పిలిచి ఆయన ప్రగతి భవన్ లో బుక్కడి బువ్వ పెట్టిందని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని. ఇవాళ నీ భోగాలు అన్ని మీరు అనుభవిస్తున్నారు. త్యాగాలన్నీ ఇవాళ మా బడుగు బలహీన వర్గాలు త్యాగాలు చేసినాయి. మరి నువ్వు మాకు ఇచ్చింది ఏంటి? ఎందుకు మాట్లాడాలని? డెఫినెట్ గా 100% మాట్లాడతాం, నిలదీస్తాం, నిగ్గదీస్తాం. చివరికి మా పోరగాళ్ళకు పెట్టేటువంటి హాస్టల్ కూడు కూడా చక్కగా లేకుండా పురుగులన్నము, బొద్దింకలన్నము, ఏంటి బల్లులన్నము, వానపాములన్నము, గాజు పెంకులన్నము, ఇది అమ్మ బతుకులు. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసమా? క్వాలిటీలెస్ ఫుడ్ పెట్టి నువ్వు ఇదే బ్రహ్మాండం అని చెప్పడమా? ఇదేనా చేసింది? కాబట్టి దీనికోసం ప్రగతి భవన్ ముట్టడించిన నేనేమడినా, ప్రగతి భవన్ నేనేమడిగినా ఒక ఫ్లగ్ కార్డ్ పట్టుకొని శాంతియుతంగా ఒక ఫ్లగ్ కార్డ్ పట్టుకున్నా. ఏమడిగిన ఫ్లగ్ కార్డ్ లో ముఖ్యమంత్రి గారు నీ మనవడి తినేటువంటి బువ్వనే, నీ మనవడి తినేటువంటి సదరే మాకు ఇస్తున్నావు నువ్వు చెప్పినావు కదా, కాబట్టి ఇమీడియట్ గా నీ మనవడి హిమాంశుని ప్రభుత్వ హాస్టల్లో చేర్పించు అని అడిగాను. తప్పేగా? నేను అడిగింది హాస్టల్స్ ప్రభుత్వంగా ఉన్నటువంటి స్కూల్స్ గానీ హాస్టల్స్ గానీ ప్రాపర్ గా లేవు. 3 నెలల బడులు ఓపెన్ చేసి పిల్లలకు పుస్తకాలు లేవు, వాళ్ళకి యూనిఫామ్ లేదు, పెట్టేటువంటి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ లేదు, పిల్లలంతా ఆగమయ్యే పరిస్థితి ఉంది. నేను మహబూబాబాద్ వెళ్ళి హాస్టల్స్ అవన్నీ తిరిగి చూసి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ముట్టడించిన దానికి నేను మీకు చెప్పింది, నేను చేసిన విమర్శ సత్ విమర్శ. దాన్ని రిసీవ్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్స్ అంటే మీరు పంచపక్ష ప్రమాణాలు తింటారు, మాకు పురుగులన్న పెడుతున్నారు, దాన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని నేను గుర్తు చేస్తా. అది చేయలేనటువంటి మీకు ఇవాళ నన్ను అరెస్ట్ చేసినంత మాత్రం మీకు వచ్చింది ఏముంది? దాంట్లో అరెస్ట్ చేస్తే మాంటలో కేసు అవుతుంది, మాంట కేసు అవుతుంది. దాంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేసిన టైంలో కూడా లేడీ పోలీస్ కాకుండా మగవాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని చేసినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడైనా చూసామా? ఇంత దౌర్భాగ్యం దాష్టికం చూసామా? తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో అరెస్టులు జరిగినాయి. ఆనాడు పాలకుడు నీ వాడు కాదు, పరాయి వాడు ఆంధ్రవాడు నీ పాలకుడు అనుకున్నటువంటి సందర్భంలో కూడా అలాంటివి ఎదుర్కోలేదు. మరి పాలకుడు నా వాడే సొంత వాడే అయినప్పుడు కూడా ఇలాంటి చర్యలకు మీరు పాల్పడినప్పుడు డెఫినెట్ గా వాటి గురించి మాట్లాడతాం, దుమ్మెత్తి పోస్తాం. అడగాల్సినటువంటి అవసరం ఉంది, అడుగుతున్నాం.
సమాజంలో ఈ సమాజాన్ని ఏమంటారు మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. అందుకే అంటారు తెలంగాణ ఉద్యమంలో కావాలని చెప్పినటువంటి మేధావులారా మీరంతా బయటకు రండి, మాట్లాడండి. మీరు మౌనం వహించినట్లయితే ఆ మౌనం అన్నది అతి ప్రమాదకరం. ప్రశ్నించండి. ఆ రోజు చెప్పిన దానికి ఇవాళ జరగని దానికి ఇవాళ మీరే సాక్ష్యం. ఆ సాక్షులుగా మీరు మాట్లాడండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే కేసీఆర్ అలా చేశారు ఇలా చేశారు అంటున్నారు, సో ఇక్కడ కూడా కేసీఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే చేస్తున్నారు కదా, అంటే అక్కడ పరిపాలన కేసీఆర్ అంటే కాపీ చేస్తున్నారంటారా? ఇప్పుడు కేజ్రీవాల్ గారు దగ్గరికి మధ్య కాలంలో కేసీఆర్ గారు పోయినప్పుడు మా హెల్త్ మా ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంది, బేష్, నేను మా వాళ్ళని కూడా పంపిస్తా, ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పారు. తర్వాత ఈ మధ్య కాలంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకున్నాను పోయొచ్చిన దానికి. సో నేను పోస్టర్ లో బ్యానర్ లో కూడా బ్రహ్మాండంగా మన ఊరు మనబడి పోస్టర్లు వేసుకున్నాను, మేము చేస్తున్నామని చెప్పి. కానీ ఇది నిజంగానే ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని నేను కొన్ని స్కూల్స్ విజిట్ చేశాను. నేను ముషిరాబాద్ ఏరియాలో తిరిగాను, వేరే దగ్గర కూడా నేను తిరిగాను. వెళ్ళి చూసిన దగ్గరలో అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అంటే మీరు ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజు నేను చెప్తాను, కేజ్రీవాల్ గారిని కలిసి వచ్చిన రోజు చెప్పాను, మీరు మా ప్రభుత్వాన్ని మెచ్చుకున్న సంతోషం, ఒకరికొకరు సహకరించుకోవాల సంతోషం, నువ్వు చేయలేనటువంటి పనిని ఇవాళ కేజ్రీవాల్ గారు చేస్తున్నారని అప్రిషియేట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాపీ పేస్ట్ ప్రభుత్వం అవసరం లేదు, ఒరిజినల్ గా చేసేటువంటి కేజ్రీవాల్ గారి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఈవెన్ మీకు మొహలా క్లినిక్స్ ఆల్సో జిహెచ్ఎం సెలక్షన్ టైంలో మొహలా క్లినిక్లు తీసుకొచ్చారు. ఆ మొహలా క్లినిక్ ఇక్కడ బస్తీ దవాఖాన, కానీ అక్కడ ఉన్నటువంటి క్లినిక్లకి ఇక్కడ ఉన్నటువంటి క్లినిక్లకి ఆస్మాన్ ఫరక్ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి దాంట్లో డాక్టర్ ఉంటాడు, టెస్టింగ్ ఫ్రీ ఉంటుంది, మెడిసిన్ ఫ్రీగా ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీ దేర్. బట్ ఇన్ తెలంగాణలో జ్వరం వస్తే ఒక జ్వరం గోలు దొరుకుతుంది, సర్ది అయితే ఒక సర్ది గోలు దొరుకుతుంది, అంతే తప్ప మీకు ఇలాంటివి అలాంటివి ఏవి లేదు. సో ఒకటి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రాపర్ గా అన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అవి లేవు కాబట్టి ఇవాళ మాట్లాడాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం. సో తెలంగాణ ప్రజలు కాపీ పేస్ట్ ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదు. తెలంగాణ ప్రజలు జెన్యూన్ గా ఉండాల్సినటువంటి, ప్రాక్టికల్ గా ఉండేటువంటి, నిస్వార్థంగా పనిచేసేటువంటి ఆమ్ ఆద్మీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజలకి తెలియనటువంటి ప్రజలకి తెలిసేటువంటి ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు మేము చేస్తున్నాం. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక జాతీయ పార్టీ అండ్ అట్ ద సేమ్ టైం మన కేసీఆర్ కూడా జాతీయ పార్టీ పెడతానంటున్నారు. ఒకవేళ ఫ్యూచర్ లో వీళ్ళిద్దరు కలిసి విలీనమై అంటే నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఇప్పుడు కేజ్రీవాల్ గారి గవర్నమెంట్ ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఉంది, నెక్స్ట్ ఇంకో 2 రాష్ట్రాలకి పాకం ఉంటుంది. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు? తెలంగాణలో మాత్రమే ఉన్నారు. ఈవెన్ మన పక్క తెలుగు మాట్లాడే ఏం చెప్తానంటే మాట్లాడే 2 రాష్ట్రాల్లో పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఏపీలో కూడా లేదు కదా. అట్లాంటప్పుడు నేను నేషనల్ పార్టీ పెట్టినాను, నేషనల్ గా ఎదగాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటే ప్రజలు ఏమని కోరుకుంటారు? నేషనల్ లో కూడా ఏం కోరుకుంటారు? ఆయన ఒక రాష్ట్రంలో పాలనలో ఉంటే ఆ రాష్ట్రం యొక్క రిమార్క్ ఏముంది, ఆ రాష్ట్ర ప్రజల యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, తన పాలన ఏ విధంగా ఉందని ప్రజలు గమనిస్తారు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారిని దేశవ్యాప్తంగా ఎవరు నమ్మరు అనేది మనం గమనించాలి. ఒకటి. రెండవది, తెలుగు నువ్వు మెయిన్ లాంగ్వేజ్ గా ఉన్నటువంటి పార్టీని ఇంకో రాష్ట్రంలో ఇంకో రాష్ట్రాలలో ఏ విధంగా చేస్తారనేది ఉండదు. అదంతా వేస్ట్ ముచ్చట. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా అది సైడ్ ట్రాక్ పట్టించడం కోసమే ఇవన్నీ చర్చలు తప్ప ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు ఆయన వెళ్ళి నితీష్ ని కలిసి వచ్చారు, ఇంకొక ఆయన కలిశారు, ఇంతమంది కలిస్తే వాళ్ళు ఏం చెప్పారు? ఏ ఫ్రంట్ లేదు, టెట్ లేదు, ఏమి లేదు, ఉన్నటువంటిది వితౌట్ కాంగ్రెస్ ఏం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడారు. మరి 20 కలిసినటువంటి వాళ్ళే కదా. కాబట్టి అవన్నీ కూడా జస్ట్ ఏమంటారు, పొలిటికల్ గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాటిని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం జరుగుతున్నటువంటి చర్చలు తప్ప దీంట్లో ఏం ఉపయోగం లేదు. రాబోయే రోజుల్లో ఆల్టర్నేట్ పాలిటిక్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ గారు ప్రధానమంత్రిగా ఉంటారని. మరి మన తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందంటున్నారు, దానిపైన ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక 18 రాష్ట్రాల్లో ఉంది బీజేపీ. 18 రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ లో మీ యొక్క ప్రగతి ఏంటి? ఇవాళ గుజరాత్ లో డబుల్ ఇంజిన్, గుజరాత్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని మీరు 10 సంవత్సరాల నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్. అంతకన్నా ముందు దాదాపు గుజరాత్ లో 25 సంవత్సరాల నుంచి పాలన చేసింది. గుజరాత్ లో ఉన్నటువంటి పోలీసులు రోడ్లు ఎక్కినారు. గుజరాత్ లో ఉన్నటువంటి మీరు ఆవుని పూజిస్తాము, ఆవుని మాట్లాడతారు కదా,
అలాంటి ఆవులకి ఒక 500 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వాళ్ళందరూ ఆవులను తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రొటెస్ట్ పెట్టినారు. ఇవాళ ఆడ హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రొటెస్ట్ పెట్టినారు. అన్ని రకాలుగా ఇవాళ గుజరాత్ ప్రజలు ఆగమవుతుంది. చివరికి ఎడ్యుకేషన్ సిస్టానికి సంబంధించినటువంటి దానికి మనీష్ సిసోడియా గారు అక్కడికి వెళ్ళి మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది రండి చూద్దురు అని చెప్పి సవాల్ విసిరారు. గుజరాత్ అని చూస్తే తెలంగాణలో బెటర్ అవుతుంది గుజరాత్ స్కూల్ కన్నా, అంత అధ్వానంగా ఉన్నాయి గుజరాత్ స్కూల్స్. సో ఒక రకం కంపారి డబుల్ ఇంజిన్ సర్కిల్ నువ్వు సాధించిన ప్రగతి చెప్తున్నా, 25 సంవత్సరాలు నువ్వు సాధించిన ప్రగతి చెప్తున్నా. ఈవెన్ యూపీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం సాధించినారు? ఇంత దారుణం అండి. ఒక మహిళ పట్ల ఒక మహిళని, ఆ అమ్మాయిని ఒక పొలిటీషియన్ కూడా బలాత్కారం చేస్తే చర్యలు ఉండవా? బీజేపీ అంటే భయపడే పరిస్థితి వచ్చింది. బీజేపీ అంటే బలత్కార్ జనతా పార్టీ అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇంత అబద్ధాలు పొద్దున్న లేస్తావి. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించింది. సో నిర్భయ యాక్ట్ జరిగింది అది ఎప్పుడు అని అంటే యూపీఐఎంలో జరిగింది. నిర్భయ జరిగిన ఇన్సిడెంట్. ఆ నిర్భయ ఇన్సిడెంట్ తర్వాతనే 2013 కదా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చింది. సో కేజ్రీవాల్ గవర్నమెంట్ లో ఆ ఇన్సిడెంట్ తర్వాత కేజ్రీవాల్ గవర్నమెంట్ ఆర్టీసీ జరిగింది ఒక బస్సులో ఇన్సిడెంట్ కాబట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే అటువంటి వాళ్ళకి మహిళలకి సెక్యూర్ గా ఉండడం కోసం ఇన్ కేస్ ఇన్సిడెంట్ అయినా దాన్ని ఎలా దానికి ఒక కెమెరా అరేంజ్ చేశారు. బస్సులో 2 మార్షల్స్ కూడా పెట్టారు. బస్సులో మహిళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు. సో ఇది ఢిల్లీలో తెచ్చినటువంటి మార్పు. సో 100% మనకు తగ్గిందని నేను చెప్పాను. క్రైమ్ అన్నది ప్రతి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా చాలా చోట్ల షీటీఎం అంటే చాలా సీక్రెట్ గా షీటీఎం కానీ ఉమెన్స్ కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. అలాంటప్పుడు ఎక్కడ చూసినా అత్యాచారాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే మరి ఇది సర్కార్ విఫలం అంటారా లేకపోతే డిపార్ట్మెంట్ విఫలం అంటారా? సర్కార్ విఫలమే అంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తాగాల ఊగాల బలాత్కారాలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ పోయి చూసినా ఊరికో 10-15 బెల్ట్ షాపులు ఉంటాయి. తాగిన మత్తులోనే ఈ రకమైనటువంటి దురలవాట్లకు ఇలాంటివంటి చర్యలు జరుగుతున్నాయి. అది మీరు కంట్రోల్ చేయకుండా ఇలాంటివి ఎలా కంట్రోల్ అయితే అడుగుతున్నాను. పబ్బులలో అర్ధరాత్రి దాకా పబ్బులు నడుస్తూ ఉన్నాయి. వీటిపైన మీ చర్యలు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాను. సో ఒక పబ్బులో ఒక అమ్మాయి పట్ల జరిగినటువంటి దాన్ని ఇంత దారుణంగా మనం అందరం మాట్లాడుతూ కూడా దాన్ని ఎక్కడ కూడా మనం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఈవెన్ బెల్ట్ షాపులు రద్దు చేయట్లేదు. మీరు ఇవాళ ఉన్నటువంటి ఈ మన పప్పులకి సంబంధించిన సమయాన్ని మీరు అది రెక్టిఫై చేసుకోవట్లేదు. మీరు ఏ సలహాలు మేము ఏమి ఇచ్చినామో తీసుకున్నప్పుడు షీ టీమ్స్ అంటే షీ టీమ్ ఏం చేస్తుంది? షీ టీము తన పరిధి ఎంతవరకు అంతవరకు పనిచేస్తుంది. 100% దానిని ఆపలేదు కదా. ఒక ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకోగలుగుతుంది తప్ప ఇన్సిడెంట్ జరిగినటువంటి వారిని కౌన్సిలింగ్ చేయగలుగుతుంది తప్ప అది ప్రివెంట్ గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఎక్కడ తెలంగాణ అంతా సీసీ కెమెరాలు అని చెప్తున్నారు. ఎక్కడ ఉంటుంది? నడిపట్టున హైదరాబాద్ లో జరిగితేనే దిక్కులేదు కదా. సో కాబట్టి వీటన్నింటికి అడ్మినిస్ట్రేషన్ లో లోపం ఉన్నదని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా వైఫల్యంలో ఇంటెలిజెన్స్ లో నిఘా వైఫల్యం జరుగుతుందని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వీటన్నింటినీ కూడా చూస్తున్నటువంటి పట్టణ శాఖ మంత్రి కేటీఆర్ గారి యొక్క వైఫల్యం ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా కమిషన్ గా ఉన్నటువంటి సుంతా లక్ష్మారెడ్డి గారు వీటి పట్ల ఎప్పటికప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందనే దానికి ఆమె గురించి ఒక రివ్యూ ఉంటే ఎక్కడ జరగట్లేదు. మేము చెప్పినటువంటి అన్నిటికీ మూల కారణమైనటువంటి లిక్కర్ ని కంట్రోల్ చేయండి. లిక్కర్ కంట్రోల్ చేయకుండా ఇవన్నీ కూడా చెలరేగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. వీటిని మనం ఆపడానికి కాదు. ఒక దిశ ఇన్సిడెంట్ టైంలో చెప్పాం, తర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ టైంలో చెప్తాం. బట్ కానీ ప్రభుత్వంలో మార్పు లేదు. కనీసం మినిమం ముఖ్యమంత్రి గారు ఎందుకు జరుగుతున్నాయని ఒక రివ్యూ నడిపినటువంటి పాపాన కోలేదు. ఇది మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, చిత్తశుద్ధి. సో బేటీ పడావో బేటీ బచావో అని ఒక ఆయన చెప్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆడబిడ్డలని ఈ ముఖ్యమంత్రి చెప్తాడు. బట్ ఆడబిడ్డల్ని మాత్రం విమర్శిస్తూ ఎప్పుడు కూడా ఆడబిడ్డలు ఏదో ఒక రకంగా ఏదో విధంగా సఫర్ అవుతూనే ఉన్నారు, బలవుతూనే ఉన్నారు అని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని తెలంగాణ తల్లి భరతమాత తల్లి వాళ్ళ ఏడ్చే రోజు వచ్చిందని చెప్పాల్సిన అవసరం. ఇంకా మీ దగ్గరకు వస్తే నార్మల్ గా అంటే ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తలు లేదంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చీపర్ కి మీ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ చీపర్ సింబల్ మీ పార్టీకి ఎందుకు పెట్టుకున్నారు? దానివల్ల అంటే పార్టీ బలోపేతం చేసుకుంటున్నారా లేకపోతే దానికి దీనికి ఏంటి సంబంధం అసలు? ఇప్పుడు ఆ రోజు కేజ్రీవాల్ గారు పార్టీ పేరు ఆమ్ ఆద్మీ పెట్టారు. ఆమ్ ఆద్మీ మీన్స్ కామన్ మ్యాన్. సో ఈ పార్టీలో కామన్ మ్యాన్ కూడా రాజకీయాల్లో పవర్ వైపుకి ప్రజలకి సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ పార్టీకి సూటబుల్ అనే విధంగా చేశారు.
ఆ పవర్ కూడా తిరిగి ప్రజలకే ఇవ్వాలి అని అనుకున్నటువంటి విధానంలో ఆ పార్టీ తీసుకున్నారు. ఆ పార్టీకి సింబల్ గా కూడా చీపురు తీసుకున్నారు. చీపురు అనేది ప్రతి ఒక్కరము కూడా ఆడపిల్లలుగా మనకు బాగా తెలుసు దాని గురించి. చీపురు అంటే లక్ష్మి, చీపురు అనేది లక్ష్మి. అట్ ద సేమ్ టైం చీపురు చెత్తను ఊడుస్తుంది, అవసరం అనుకుంటే చెత్త లేకపోతే తిరిగి కూడా దానికి వెనక రెండో వైపు నుంచి కూడా పని చెప్తుంది. సో ఇవాళ ఇల్లును ఊడ్చి శుభ్రం చేసేటువంటి ఈ చీపురు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ అవినీతిని రుగ్మతలను ఊడ్చి పాడేస్తున్న ఉద్దేశంతోనే చీపురుని ఆ రోజు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో అది ఇవాళ ప్రతి ఏ పార్టీ గుర్తు ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తు మాత్రం ఈవెన్ శత్రువు ఇంట్లో ఉంటుంది, మిత్రువు ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరింట్లో చీపురు ఉంటుంది. సో ఆ చీపురు యొక్క గొప్పతనం, చీపురు అనగానే లక్ష్మి, లక్ష్మి కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉంటారు. కామన్ మ్యాన్ పవర్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో ఉంటారు. అంటే మీరు ఏమంటున్నారంటే మీ కార్యకర్తలు ప్రతి ఇంట్లో ఉంటారంటున్నారు. ఒక చీపురు 100%. ఇప్పుడు చీపురు అనేదానికి అది ఎప్పుడు ఇతర పార్టీలో ఉన్నటువంటి శత్రువు అయినా మిత్రువు అయినా వాళ్ళ చీపురు ఉంది అంటే ఆటోమేటిక్ గా నా గుర్తు వాళ్ళ ఇంట్లో ఉంది కదా, వాళ్ళు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా నన్ను ఒప్పుకున్నట్టే కదా అర్థం. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్ గా పనిచేశారు అండ్ సోషల్ యాక్టివిటీస్ లో చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మీకు రాజకీయంలో కిందకి రావాలనిపించింది, అక్కడ మీరు ఎందుకు సాటిస్ఫైడ్ కాలేదు? అందులోనూ అనేక పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, అధికార పార్టీ టీఆర్ఎస్ ఉంది. మీరు ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి మొగ్గు చూపారు? అక్కడ మీకు నచ్చిన అంశాలు ఏంటి? ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను కవిత గారితో 4 years సమతో జర్నీ చేశాను. తెలంగాణ వచ్చిన తర్వాత పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎంచుకోవాలనుకున్నాను, కాంగ్రెస్ ఎంచుకున్నాను. కాంగ్రెస్ ఏంటో చూశాను, తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంత ప్రపంచం ఏంటో చూశాను. దీని తర్వాత ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని ముఖ్యంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, నేను పొలిటికల్ గా రావడానికి ముఖ్య కారణం సమాజానికి ఏదో తిరిగి చేయాలని ఒక ఆలోచనలో వచ్చాను. నా ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్ గా లేదు, నేనే ఫస్ట్ పొలిటీషియన్. నా ఫ్యామిలీలో అటు ఇటు మీరైతే చూసుకున్నాను కూడా. నేను చదువుకున్నటువంటి ఆ విజ్ఞానంతో సమాజాన్ని చదివినటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పట్ల రాజకీయాల్లో మన వంతుగా ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. సో రాజకీయాలకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, రాజకీయాల్లో డబ్బైనా ఉండాలి, రాజకీయాల్లో ఎవరైనా గురువైనా ఉండాలి, ఇలాంటివి ఉంటే మాత్రమే రాజకీయాల్లో రాణించగలుగుతారని ప్రస్తుతం ఉన్నటువంటి మూస పద్ధతిలో నడిచే కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ నడుస్తుంది. బట్ ఆమ్ ఆద్మీ పార్టీలో అలా కాదు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఫైటర్ అయితే చాలు, ఆమ్ ఆద్మీ పార్టీలో ఈ సొసైటీ కోసం ఒక మంచి పని చేసేటువంటి వాళ్ళు అయితే చాలు అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ. దట్ కేజ్రీవాల్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, హెల్త్, ఎడ్యుకేషన్, నేను ప్రతి దగ్గర ప్రతి డిబేట్ మీద గమనించినట్లయితే నేను ఎక్కడ మాట్లాడినా కూడా ఈ సమాజానికి కావాల్సినటువంటివి ఇవి రెండే పని, ఇవి కామన్ మినిమం నీడ్స్. ఈ నీడ్స్ ఇచ్చిన తర్వాత మిగతా వాటిని తనే సమకూర్చుకుంటాడు, వాటి గురించి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమాజంలో ఒక మంచి విద్యను ఇచ్చినప్పుడు, మంచి వైద్యాన్ని అందించినప్పుడు ఇవి రెండూ కూడా ఈ ప్రస్తుతం నవాడేస్ ఇవి రెండూ కూడా వెరీ హై కాస్ట్లీ అయిపోయింది. ఇవి రెండూ కూడా కార్పొరేట్ శక్తుల్లో ఉన్నాయి. ఇవి ప్రభుత్వాలు అందించాలి, ఇవి ప్రభుత్వాలు అందించకుండా కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం ద్వారా ఇది కాస్ట్లీ అయిపోయి ప్రజల యొక్క జీవనం గడవడం చాలా కష్టమైతుంది. సో ఇవాళ ఉన్నటువంటి పొజిషన్ లో కేజ్రీవాల్ గారు వీటిని గమనించి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ బడులను డెవలప్ చేసి ఇవాళ ఒక ప్రభుత్వ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రభుత్వ స్కూల్ కి ఒక 250 మంది వచ్చే పొజిషన్ కి ఇవాళ డెవలప్ చేశారంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. ఇవాళ విదేశాల్లో ఒక 118 కంట్రీస్ ఈ మన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేస్తే, మన ఇండియా నుంచి ఢిల్లీ గవర్నమెంట్ వెళ్తే, మనీష్ సిసోడియా గారు వెళ్తే ఆ క్రెడిట్ అన్నది ఈ దేశానికి వచ్చింది. సో వచ్చింది మీన్స్ అంటే అక్కడ భాగస్వామ్యం అయ్యింది ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ గారు. సో ఆటోమేటిక్ గా ఈ డెవలప్మెంట్ అన్నది ఈ దేశానికి అవసరం ఉంది, ఈ నీటి దేశానికి అవసరం ఉంది అని ప్రజలు గుర్తిస్తున్నారు. సో నేను ఏదైతే సూటబుల్ అనుకున్నాను, ఒక ఖద్దరు బట్ట నోటు ఇవన్నీ ఉన్నవాడే రాజకీయాలు చేయాలనుకునేటువంటి వాటికి కంప్లీట్ గా భిన్నంగా కేజ్రీవాల్ గారి యొక్క నాయకత్వం వెళ్తుంది. కాబట్టి నేను సూటబుల్ పర్సన్. ఈవెన్ అట్లీస్ట్ నేను పని చేస్తే నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే ఉంటుంది ప్లాట్ఫామ్ అనే ఉద్దేశంతో వాళ్ళు అడగగానే నేను ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళడం జరిగింది. లేదనుకుంటే నిజంగానే నేను చేయాల్సినటువంటి ఇవాళ అన్ని పార్టీలు నన్ను అడిగినారు, బట్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అని అంటే అది నాకు నచ్చినటువంటిది.
సో నచ్చినటువంటి ప్లాట్ఫామ్ లో కంఫర్ట్ గా పనిచేయాలని నేను కోరుకునేదాన్ని. పవర్ కోసం ఎంపర్లాడేటువంటి క్యారెక్టర్ నాకు కాదు. ప్రజా శ్రేయస్ కోసం పనిచేయాలనుకున్నాను. పవర్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేస్తాను, పవర్ లేనప్పుడు నార్మల్ గా ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తాను. సింపుల్ గా రెండు. మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ పార్లమెంట్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసాము. పార్లమెంట్ సిస్టమ్ వేదికగానే ఇవాళ కంప్లీట్ గా క్యాడర్ ని డెవలప్ చేసుకుంటున్నాము. మండల్ కమిటీస్, డివిజన్ కమిటీస్, తర్వాత జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటు 2 days నుంచి లాస్ట్ 2 days నుంచి మెంబర్షిప్ డ్రైవ్ కూడా కొనసాగుతుంది. మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాం. రాబోయే 2-3 months లో కేజ్రీవాల్ గారు కూడా తెలంగాణకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ముందుగానే ప్రిపరేటరీగా ఇవంతా కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం. గుజరాత్ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గోల్ అవుతుంది కాబట్టి దానికోసం ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. బీజేపీలో పెద్ద పెద్ద తలకాయలు అందరూ తెలంగాణలో మకా వేస్తున్నారని విన్నాము. సో అలాగా మన కేజ్రీవాల్ గారు కూడా ఇక్కడ ఏమైనా మకా వేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు కేజ్రీవాల్ సార్ని కావాలని కోరుకుంటున్నప్పుడు ఉంటారు. ఇప్పుడు గుజరాత్ లో ప్రజలు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి గుజరాత్ లో ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నారు. తన నీడ్ అక్కడ అవసరం ఉందన్నప్పుడు వెళ్తారు. సో డెఫినెట్ గా తెలంగాణలో కూడా ఒకసారి వన్స్ వచ్చిపోయిన తర్వాత ప్రజల యొక్క ఆదరణ, ప్రజలు ఇచ్చేటువంటి దాన్ని బట్టి ఆటోమేటిక్ గా గుజరాత్ తెలంగాణలో కూడా కేజ్రీవాల్ గారు ఉంటారు. సో ఒక ఏమంటారు, ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ గారికి టైము, తర్వాత రెస్ట్ ఇలాంటి పదాలు ఆయన డిక్షనరీలో తీసేసారు అనుకుంటా. నాకు తెలిసి 24 గంటలు ప్రజా శ్రేయస్ కోసం ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి ఇష్టపడతారు. ఒక హైటర్ లాగా మూవ్ అవుతున్నాడు. సో కాబట్టి అతని నాయకత్వంలో మేము పనిచేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, కంఫర్ట్ గా ఉన్నాం. అట్లీస్ట్ ఇవన్నీ మా సోమనాథ్ భార్గవ్ తెలంగాణ ఇన్ఛార్జ్ గా తను కూడా ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎప్పుడు ఏమి ఉండాలి అనే దాన్ని కూడా. సో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో పూర్తిగా కొంచెం పొలిటికల్ వాటికి దూరంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలని మాత్రమే వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ మా యొక్క మెంబర్షిప్ డ్రైవ్ ని మూవ్ చేస్తున్నాం. ఈ 3 months పూర్తిగా ఫుల్ఫిల్డ్ గా ఇదే కార్యక్రమం నడుస్తుంది. నవంబర్ ఎండింగ్ వరకు మెంబర్షిప్ డ్రైవ్ అవుతుంది. సో నవంబర్ మంత్ ఎండింగ్ నుంచి పార్లమెంట్ కాన్ఫరెన్స్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని నెక్స్ట్ కేజ్రీవాల్ సార్ మీటింగ్ కాల్ఫర్ చేయాలని మనకు ఆలోచన. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని వాళ్ళ ఇంటి బిడ్డ, వాళ్ళ ఇంటి మనిషి అని అనుకుంటున్నారు. అండ్ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఎంతగా మొగ్గు చూపుతున్నారంటే అంటే ఇది వాళ్ళ పార్టీయే టీఆర్ఎస్ అన్నట్టు, వాళ్ళ ఇంటి పార్టీ టీఆర్ఎస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కేసీఆర్ ని ఒక సొంత మనిషిగా చూస్తున్న ప్రజలు ఢిల్లీ నుంచి వచ్చే పరాయి మనిషి కేజ్రీవాల్ ని మన పార్టీ మనిషి అని అంటే స్వీకరిస్తారంటారా? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ మాటలు చెప్పిండు, గట్టెక్కింది. ఎప్పుడు నెగిటివ్ వ్యతిరేకత వస్తుందని అప్పుడు ఎలక్షన్ లో పోయినాడు. తెలంగాణ వచ్చి 2 సార్లు 2 టర్మ్ నీకు అవకాశం ఇస్తే ఇవాళ ప్రజల యొక్క పరిస్థితి ఏమున్నది? ఇవాళ ఒక ఇల్లు కొనుక్కునే పరిస్థితిలో లేము. మినిమం ఒక పుస్తకం కొనుక్కొని పెళ్లి చేస్తే ఆడబిడ్డకి పుస్తకం కూడా వర్ణించినటువంటి పరిస్థితిలో ఉన్నాం. నిత్యావసర వస్తువులు కొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఊరికి వెళ్తే గజం భూమి కొనుక్కుందామన్న కొనే పరిస్థితిలో మనం కళ్యాణ లక్ష్మి అనే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్ల అనగానే పెళ్లి చేసే సంసారం చేసే యంత్రం కాదు ఆడపిల్ల. ఆడపిల్లని చదివించు, ఆడపిల్లని ఎదగలేవు. ఇది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ఇది ప్రభుత్వాలు పేద కుటుంబాలకి తను చదువుకున్న తర్వాత గత ప్రభుత్వాలు చేసినటువంటి స్కీమ్ లో మన బంగారు తల్లి స్కీమ్ ఉంది. బంగారు తల్లి స్కీమ్ ఏముందో తెలుసా మీకు? గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంటే 50,000 రూపాయలు, ఇంటర్మీడియట్ తో పెళ్లి చేస్తే 50,000 రూపాయలు, డిగ్రీతో పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్కీమ్ లో ఎడ్యుకేషన్ కి పెళ్లికి వాళ్ళు లింక్ పెట్టారు. ఆడపిల్లని చదివిస్తారు, ఇంకా ముందుకు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో ఆ స్కీమ్ ను మొత్తం రద్దు చేసి ఇవాళ కళ్యాణ లక్ష్మి పెట్టారు. కళ్యాణ లక్ష్మి వల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? ఎప్పుడు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి? నువ్వు కళ్యాణ లక్ష్మి పిల్ల ఎదిగిన తర్వాత పేదవాడికి ఆ కళ్యాణ లక్ష్మి యూటిలైజ్ అయ్యే విధంగా ఉండాలి. అది పెళ్లికి ఖర్చులకు పనికొచ్చే విధంగా ఉండాలి. కళ్యాణ లక్ష్మి అంటే ఏమున్నది? పెళ్లి అయ్యి పిల్ల పుట్టినాక కళ్యాణ లక్ష్మి పోతుంది వాళ్ళ ఇంటికి. ఆ కళ్యాణ లక్ష్మితో వాళ్ళ అత్తకు కోడలికి పంచాయతీ, అత్తకు తల్లికి పంచాయతీ. ఇది నువ్వు పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఆడపిల్లలు ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయితే వాళ్ళకి కేసీఆర్ కిట్ అని పెట్టినారు. ఆ కేసీఆర్ కిట్ ఇవాళ ఎవరికి ఇచ్చినారు? మీరు ఎంతమందికి ఇచ్చినారు? ఇవాళ స్కీమ్ చక్కగా పనిచేస్తారు. కేసీఆర్ కిట్ తో మీరు ఏం చేశారు? జాన్సన్ అండ్ జాన్సన్ అని ప్రమోట్ చేశారు. మీరు అంతే మీరు చేసినటువంటి ప్రజలకి కోరుకోండి.
తెలంగాణ సమాజం ఏం కోరుకున్నది? తెలంగాణ వస్తే మాకు విద్యా అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మంచి క్వాలిటీ చదువుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్కమ్ అనేది ఈ 10 జిల్లాలే పోస్తాయి. హైదరాబాద్ అనేది మేజర్ ఇన్కమ్ గా ఉన్నటువంటిది. 20,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఈ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ కి 10 జిల్లాలంటే 9 జిల్లాల్లో మేము ఖర్చు పెట్టుకుంటాం, బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలకి పోదు, మేము మాత్రమే ఉంటాం, మేము మాత్రమే తింటాం అన్నారు. ఆనాడు ఒక హైదరాబాద్ ఇన్కమ్ 23 జిల్లాలకు వెళ్ళింది. ఆనాడు లేని ఇవాళ ఏం చేస్తామని అడుగుతున్నాను. పైగా ఆ రోజు 36,000 కోట్ల రూపాయల సర్ఫేస్ బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ 5 లక్షల కోట్ల అప్పులోకి వెళ్ళినావంటే నువ్వు నాకేం ఇచ్చావు? ఈ అప్పు ద్వారా ఇల్లు ఇచ్చావా, విద్య ఇచ్చావా, వైద్యం అందించావా, ఉద్యోగం ఇచ్చావా? ఇవాళ లేకపోతే నా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? నువ్వు నాకేమి ఇచ్చావా? ఇవాళ ఇన్ని కోట్ల అప్పు చేసినావు. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ కేసీఆర్ ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. సో ఇవాళ ఊసరవిల్లి లాగా కేసీఆర్ తయారైనట్టు తప్ప కేసీఆర్ తో ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు అది సమాధానం. రెండో సమాధానం, ఢిల్లీ నుంచి వచ్చే కేజ్రీవాల్ ఎందుకు నమ్మాలి అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పార్టీ, కేజ్రీవాల్ గారి పార్టీ కూడా ఢిల్లీ పార్టీ. కానీ ఢిల్లీ పార్టీలో కేజ్రీవాల్ గారు వచ్చిన ముఖ్యమంత్రి అవ్వాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిడ్డనే నా ముఖ్యమంత్రి అవుతారు. అవునా? మరి అలాంటప్పుడు దానికి దీనికి ఏమి కాదు కదా ప్రశ్న. సో ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా కూడా సమాజానికి కూడా తెలుసు. సో కేజ్రీవాల్ గారిని ఎందుకు బిలీవ్ చేస్తున్నారంటే ఒక మాట అంటే గ్యారంటీ, ఒక మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి మాట గ్యారంటీ. ఆ గ్యారంటీ దిశగా ఇవాళ కేజ్రీవాల్ గారు వెళ్తున్నారు, అన్గ్యారంటీ దిశగా కేసీఆర్ వెళ్తున్నారు. కేసీఆర్ చెప్తున్నా అంటే జరగదని అర్థం, అది జరగదని అర్థం. కేజ్రీవాల్ గారు చెప్తున్నట్టు 100% జరుగుతుందని అర్థం. సో మీకు కావాలనుకుంటే రండి, వాళ్ళ మేనిఫెస్టో నా మేనిఫెస్టో పెడతా. ఇవాళ ఉన్నటువంటి ఢిల్లీ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ లో నా మేనిఫెస్టో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు మంచిని నమ్ముతారు, నిజాన్ని నమ్ముతారు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. ఏం జరుగుతుందో దేశంలో, ఏం జరుగుతుందో ప్రపంచంలో, ఏం జరుగుతుందో నిమిషాలలో తెలుసుకుంటున్నారు. కాబట్టి కేజ్రీవాల్ గారు ప్రతి గడపలో, ప్రతి ఇంటిలో ఉన్నారు అన్నది నేను చెప్పగలను. వచ్చే ఎన్నికల్లో ఇందిరా శోభన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? సో పార్టీ ఎక్కడ డిసైడ్ చేసి చేయమంటే అక్కడ చేస్తాను తప్పకుండా. ఇంకా మీతో పాటు అంటే చాలా మంది కలుస్తున్నారు, వస్తున్నారు అన్నారు. అంటే ఇప్పుడు పార్టీలోకి ఎవరు వస్తున్నారు? ఇప్పటికి ఎంత మంది వచ్చినారు? చాలా మంది కష్టం ఉన్నారు. ఒక ప్రొఫెషనల్ వింగ్ డెవలప్ అవుతుంది మన దగ్గర. ప్రొఫెషనల్స్ అంటే మీకు తెలుసు అంతా. మరి మీ ప్రొఫెషనల్ వింగ్స్ అని ఎప్పుడు మీరు డిస్ప్లే చేయబోతున్నారు? డెఫినెట్ గా టైం వస్తుంది, దానికి కూడా వచ్చినప్పుడు డిస్ప్లే చేస్తాం. ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెడతాం. ఇప్పటి నుంచే పెట్టేది. అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు చాలా మంది ఉంటారు మన దగ్గర, కాబట్టి చేయాల్సిన టైంలో డెఫినెట్ గా చేస్తాం. మీలాంటి వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రావాలని కోరుకోండి. ప్రజాక్షేత్రంలో జర్నలిజం కూడా, జర్నలిజం యొక్క పనిని జర్నలిజం లాగా బతకాల్సినటువంటి రోజు రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో జర్నలిజం లాగా లేదు అన్నది మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం. అడ్మినిస్ట్రేషన్ చేసి అంటే మీ యొక్క యాజమాన్యాలు వాళ్ళు కూడా ఏంటి, ఏవో ఒకటి రావాలి అని అంటే ఎవరికో ఒకటి పనిచేయాల్సిన పరిస్థితి వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది. ప్రాంప్ట్ గా ప్రభుత్వాల నుంచి ఇవ్వాల్సినటువంటి రావాల్సినటువంటి యాడ్స్ కనుక వచ్చినట్లయితే ఓకే, కానీ వాళ్ళ వార్తలు అబద్ధమైనా కూడా వాళ్ళకి చేస్తేనే యాడ్లు. వాళ్ళ మీద ఒక యాంటీ వార్త వచ్చినట్లయితే కట్, సెన్సార్ బోర్డు లెక్క కట్. ఆ రకంగా తయారైపోయింది జర్నలిజం. కాబట్టి సో మంచి బతకాలని మనం అందరం కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో ఒక వ్యక్తిగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యక్తులు అన్నది, ప్రభుత్వాలు అన్నది ఉంటాయి పోతాయి, కానీ ఒక వ్యక్తిగా నువ్వు చేసేటువంటి పని ఎప్పుడూ కూడా 10 మందికి అది ఆదర్శంగా ఉండాలన్నది నా లక్ష్యం. ఆ విధంగా ఉండాలి మీరు కూడా కోరుకుంటున్నాను. ఇంకా మునగడు రాజకీయంలోకి వస్తే మీ ఒక సో మీరేం చెప్తారు మునగడు రాజకీయం కోసం? మునుగోడులో జరిగేటువంటిది ఎన్నిక కాదు అంటారు. ఎందుకనంటే ఒక బలుపుతో వచ్చినటువంటి ఎన్నిక. ఆ బలుపు ఎట్లా వచ్చింది అని అంటే ఒక బిజినెస్ మ్యాన్ గా ఆయన యొక్క కాంట్రాక్ట్ల కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పాలన బాలేదు, కుటుంబ పాలన బాలేదు అని మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి గారికి మీ అమ్మ తరఫున ఒకటి అడుగుతున్నా. ఈ రాజగోపాల్ రెడ్డి మాట్లాడేటువంటి ఇంట్లో ఆయన ఎమ్మెల్యే, ఆయన అన్న ఎంపీ, ఆయన భార్య ఎమ్మెల్సీ పోటీ చేసింది, ఇంకో అన్న ఎంటరు ఆయన జెడ్పీ చైర్మన్ గా ఆయన పోటీ జెడ్పీటీసీగా పోటీ చేశాడు. సో నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పదవులు వచ్చినాయి నీకు. మరి కుటుంబ పాలన మాట్లాడే రైట్ నీకు ఎక్కడి? ఎస్, టిఆర్ఎస్ తప్పు చేస్తుంది, పాలన ప్రాపర్ గా చేయట్లేదు. చేయలేనప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేయి. నీ దమ్ము ఎంతో తెలుస్తుంది జనాలకి. అది వదిలేసి బీజేపీ చేయగలుగుతుంటే బీజేపీ ఏం చేసింది?
బీజేపీ వాళ్ళ నీ ఇంట్లో వండి పెట్టి నీ సిలిండర్ ధర పెంచింది, నీ ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు పప్పు కారం బెల్లం చింతపండు అన్ని రేట్లు పెంచింది. ఇవి కామన్ మ్యాన్ ఇవాళ జనాల మధ్యకి వెళ్ళి అడిగితే గిదేందన్నా ఇవన్నీ పెరిగినాయి ఎట్లా అంటే సమాధానం చెప్పకుండా పారిపోతున్నాడు ఇవాళ ఆయన. మరి ఇది చేయాల్సిన అవసరం ఉంది అంటే నీకు కాంట్రాక్టర్ పేరుతో డబ్బులు వస్తే చాలు, నీ కొడుకు డైరెక్టర్ గా ఉంటే నీకే కదా అర్థం. నీ కొడుకు ఏమన్నా పైనుంచి ఊడిపోయి డబ్బులు సంపాదించాడా? అది కాదు. కాబట్టి ఇట్లాంటి లంగ రాజకీయాలు బంద్ చేసి బేషరతుగా ఒక 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 నిజంగానే ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా సమాజంలో రుగ్మతులు పోగొట్టాలని అనుకుంటే రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ నిలబడమండి. ఇండిపెండెంట్ నిలబడి పోటీ చేయమనండి. పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తారు అందరు. మీ స్వార్థం కోసం తెచ్చే రాజకీయాలు. బీజేపీని ఎన్ని మీటింగ్లు పెట్టినా ఏం పెట్టినా ఎన్ని జాతీయులు పెట్టినా వీడికి ప్రధానమంత్రి వచ్చినా ఓ 25 మంది ముఖ్యమంత్రులు వచ్చినా కేంద్ర మంత్రులు వచ్చినా కూడా ఇది దేశ పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇప్పుడు దీనిని ఒక బైపోల్ ఎన్నికలు పెట్టినట్లయితే ఈ ఎన్నికల్లో మేము నయాన భయాన గెలిస్తే దీనిని బీజేపీ రాబోయే రోజుల్లో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది చూడని చెప్పుకోవడం కోసం వచ్చినటువంటి ఎన్నికలే తప్ప ప్రజలు కోరుకుంటే వచ్చిన ఎన్నిక కాదు అన్నది గమనించాల్సిన విషయం. నిజంగా అట్లా అనుకుంటే బీజేపీ బ్రహ్మాండంగా చేస్తుంది అనుకుంటే బీజేపీ ఇచ్చినటువంటి దాంట్లో 15 లక్షలు తిరిగి ఇంటికి ఇస్తామన్నారుగా, ఇచ్చిందా? ఇయ్యలే. నల్లధనం నిర్వహిస్తామని తెచ్చియలే. ఇవాళ $రూపాయలు 60 రూపాయలకే చేస్తున్నారు. అయ్యిందా? ఇవాళ 80 రూపాయలకు వచ్చింది. జరగలే. మరి మీ ఎంపీలంతా రిజైన్ చేయండి. ఎంపీలంతా రిజైన్ చేసి ఎన్నికలకు రండి. ప్రజాక్షేత్రంలో మ్యాండేట్ 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఆ 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం పని చేయకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలతో నిలబడి పోరాటం చేయాల. పోరాటాలు వదిలేసి ఇవాళ డబ్బులకు దాసోహం అయ్యి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ఇది ఒక రాజకీయనా? విభచార రాజకీయాలు చేస్తున్నారు రాష్ట్రంలో. సిగ్గుచే. ఓటుకు ఎంతో విలువ ఉన్నది. ఆ ఓటుకు విలువ లేకుండా చేస్తున్నారు. మన పెద్ద మనిషి ఏడుస్తున్నాడు. ఏమని తెలుసా? వాడేం చేయలేదు ఢిల్లీలో, గల్లీలో వీడేం చేయలేదు. ఇద్దరు కలిసి వాడు దాపిస్తుండ్రు వీడు దాపిస్తుండ్రు. ఇద్దరు దాపించి నన్ను చంపుతుందని మాట్లాడుతున్నారు. ముందు కూడా ఎన్నికలు. ఇది పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. ఇదే ఓటును కించపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. ఇవాళ మీరు ఓట్ల ఎలక్షన్ రూపకంగా. ఇది కాదు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నువ్వు ప్రజలకి శ్రేయస్సు చేసి మంచి చేసి ప్రజల మధ్య మన్నను పొందు. అది గొప్పతనం తప్ప డబ్బులకు అమ్ముడు పోయేటువంటి మీరు. ప్రజలు ఏమిచ్చినా తీసుకుంటారు. ప్రజలు ఇవాళ వాళ్ళు తప్పట్టడానికి లేదు. నువ్వు పని చేస్తలేవు కాబట్టి 10,000 రూపాయలు ఓటుకి ఇస్తున్నావు, తర్వాత వాళ్ళ పేరు మీద 10 లక్షలు సంపాదిస్తున్నావు ఒక్కరి మీద. ఇది నువ్వు చేస్తున్నటువంటి పాలిటిక్స్. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఎడ్యుకేట్ చేసే పనులు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, చేస్తాం తప్పకుండా. మీరు బీజేపీ వ్యతిరేకమా లేదా కాంగ్రెస్ వ్యతిరేకమా లేదా టీఆర్ఎస్ కి వ్యతిరేకమా? అసలు అందరి మీద కూడా మీరు అలాగే మాట్లాడుతున్నారు. సో ఇంత ఆక్రోషం ఎందుకు మీకు? నేనేమంటాను, నేను ఒక కామన్ మహిళని, కామన్ ఉమెన్. అలాంటప్పుడు ప్రజల మధ్య జరిగేటువంటి ఇష్యూస్ పట్ల అవగాహన ఉన్నటువంటి దాన్ని, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ సమాజంలో అని తెలిసినటువంటి దాన్ని. మరి నేను కూడా వీళ్ళని బేష్ శివాశాలను ఒప్పుకుంటే మరి నాకేం విలువ ఉన్నట్టు? అవునా? నేను రాజకీయాలలో అధికారం కోసం వెంపర్లాడతలేదు కదా. ప్రజలకి పవర్ రావాలని వెంపర్లాడుతున్నా, ప్రజల్ని గెలిపించాలని వెంపర్లాడుతున్నా. మరి అలాంటప్పుడు నువ్వు చేసే తప్పులను ఎత్తి చూపకపోతే మరి నేను ఇందిరా శోభన్ ఎట్లయితే కాను కదా. కేజ్రీవాల్ గారు ఎందుకు ఇవాళ బాగుందని చెప్తున్నా? తను చేసేటువంటి దారిలో ప్రాపర్ వేలో స్టెప్ టు స్టెప్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ పోతున్నాడు ప్రజాక్షేత్రం. అది కావాలి. ఇప్పుడు 70 సంవత్సరాలు ఒక ఆయన పాలన చేసిండు, 30 సంవత్సరాలు ఇంకొక పార్టీపై చెప్పుకుంటారు. మీరు ఇద్దరు ఏం చేసినారు చెప్పండి నాకు. అసలు చేయలేదని నేను చేశారు. అది చేసిందని మీరు ఎంతవరకు నింటున్నారని అడుగుతున్నాను. అది కదా కావాల్సింది. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్ గా చేశారు. అక్కడ ప్రతి విద్యార్థిని కూడా మంచి ప్రజలుగా మీరు తీర్చిదిద్దే అవకాశం మీకు ఉంది. సో అక్కడ మీరు ఒక ప్రజలు ఒక విద్యార్థిని ఒక మంచి లీడర్ గా మీరు సృష్టించి బయట పంపించచ్చు కదా. సో ఈ రాజకీయాలని ఎందుకు మీకు అసలు? ఇప్పుడు మనం అనుకునే పని చేయాలనుకున్నప్పుడు ఒక టీచర్ గా ఒక విద్యార్థిని తన దిశ దశలు ఏంటి అనేది చెప్పడానికి వస్తుంది. సో పొలిటికల్ సిస్టమ్ లో ఈ సమాజాన్ని ఏ విధంగా మనము ప్రాపర్ వేలో తీసుకెళ్ళడానికి పాలిటిక్స్ పవర్ అని ఉంటుంది. అల్టిమేట్ గా ఒక స్టూడెంట్ కి నేర్పిన పొలిటికల్ సిస్టమ్ లో ఒకరికి నేను టీచ్ చేసినా కూడా అది ఆటోమేటిక్ గా సమాజ శ్రేయస్ కోసమే ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తిగా జరుగుతుంది, ఇక్కడ ఒక వ్యవస్థగా జరుగుతుంది. అక్కడ అన్పవర్ లో జరుగుతుంది, పవర్ లో జరుగుతుంది. సో ఇది డిఫరెన్స్. సో ఆటోమేటికల్లీ నువ్వు ఏది జరిగినా, ఏ చట్టం జరిగినా, ఏది జరిగినా అది మళ్ళీ కూడా పవర్ ద్వారానే జరుగుతుంది. సో నార్మల్ గా నువ్వు పని చేస్తున్నప్పుడు
పవర్ లో ఉన్నట్లయితే దానిని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి పనిచేయడం కోసం పాసిబుల్ అవుతుంది అంతే. అందుకనే చదువుకున్నటువంటి వాళ్ళు పే బ్యాక్ టు ద సొసైటీ అనుకునేటువంటి వాళ్ళు రాజకీయాలకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కార్పొరేట్లు డబ్బులు ఉన్నవాడు రాజకీయాల కోసం వస్తే ఇట్లనే ఉంటది పరిస్థితి. ఏముంటది, రూపాయి ఇన్వెస్ట్ చేయి 10 రూపాయలు సంపాదించు. అది పే బ్యాక్ టు ద సొసైటీ వదిలేసి పే బ్యాక్ టు మీ అనే విధంగా తయారవుతుంది. అది బంద్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, చదువుకున్నటువంటి యువతకు రాజకీయాల్లోకి రండి. చదువుకున్నటువంటి వాళ్ళు ఒక సన్మార్గంలో వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని చూస్ చేసుకోండి. డెఫినెట్ గా ఈ సమాజాన్ని ఒక మంచి మార్గం వైపు నిర్మిద్దాం, మంచి మార్గం వైపు వెళ్దాం. తెలంగాణని మనం కోరుకున్నటువంటి హక్కుల తెలంగాణని పునర్నిర్మించుకుందామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మనకి టైం ఇచ్చి మనతో పాటు టైం స్పెండ్ చేసిన ఇందిరా శోభన్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.